కష్టపడి పవర్ దక్కించుకోవడం, అనుకోకుండా పవర్ దక్కటం. ఈ రెండిట్లో రెండోదే సాధ్యమైంది. విజయ్ విపరీతమైనటువంటి పాదయాత్రలు చేసిను, లేకపోతే అద్భుతమైనటువంటి బస్సు యాత్రలు చేసిన, జనంలో తింటూ, జనంలో తాగుతూ, జనంలో తిరుగుతూ ఏం గెలవలేదు. తన సినిమా తను తీసుకున్నాడు, జననాయకన్ సినిమా కూడా చేసుకున్నాడు, నడిచిపోయింది. కొంత ఏదో సినిమాలకు సంబంధించినటువంటి మధ్యలో ఇబ్బంది పెట్టినవి వెళ్ళదుంది. అది స్టాలిన్ అతని మీటింగులకి సరిగ్గా పర్మిషన్లు ఇవ్వకుండా అడ్డుపడడం, లేకపోతే జననాయకన్కి ఇబ్బంది పెట్టడం అన్నట్టు. అది తప్ప పెద్ద ఒత్తిళ్ళు లేవు. ఆయన ఆస్తులు లాక్కోవడము, లేకపోతే ఆయనకి సంబంధించిన కేసులు పెట్టడం, ఏడిపించడం, అంటే ఆ కేసు తప్పించి మరొకటి లేదు. అయితే బాగా తీవ్రమైనటువంటి కష్టపడి అధికారంలోకి రావడం కాదు, ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఇక్కడ విజయ్కి వరమైంది. ప్రతిపక్షం మీద నమ్మకం లేకపోవడం విజయ్కి వరమైంది. అందుకనినే విజయ్కి పాజిటివ్ ఓటు అపారంగా ఉంటే గనక 150 170 వచ్చేసాయి. అలా కాకపోవడం వల్లనే ఇప్పుడు 108 దగ్గర ఆగింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏఐఏడిఎంకే వైపుకి తక్కువ వెళ్ళింది, ఈయన వైపుకి ఎక్కువ వచ్చింది. అది అక్కడ అధికారంలోకి రావడానికి కారణం. ఇప్పుడు అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. అత్యవసరం కూడా కాదు, అవసరానికంటే తక్కువ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా ఎందుకు ఓడగొడుతున్నారు? ప్రతి చోట కూడా ఈ అతి సెక్యులరిజం మీన్స్ ముస్లిముల్ని బుజ్జగించడం, క్రైస్తవుల్ని బుజ్జగించడం, హిందువుల్ని వేధించడం, హిందువుల్ని ద్వేషించడం, హిందూ వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం. దాన్ని సెక్యులరిజం అని భారతీయులు అనుకోవట్లేదు. ఇదివరకు అట్లా అనుకున్నారు కమ్యూనిస్టు మేధావుల ఉపన్యాసాల మాయలో పడి. ఇప్పుడు అందరూ గ్రహించాక మనల్ని హింసిస్తా మన చేతనే ఓట్లు వేయించుకుంటున్నారని గ్రహించాక మారుతున్నటువంటిదే ఈ రోజున దేశంలో భారతీయ జనతా పార్టీ 21 రాష్ట్రాలు అధికారంలోకి రావడం, కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాలకు పరిమితం, ఇప్పుడు 4వ రాష్ట్రానికి వచ్చింది, త్వరలో ఒక రాష్ట్రం పోగొట్టుకోబోతోంది. అలాంటి స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు ఆ కాంగ్రెస్ పొత్తు అడగడంలో తప్పు లేదు, తీసుకోవడంలో తప్పు లేదు, కానీ అతిగా భుజానేసుకుంటున్నాడు. వాళ్ళు సెక్యులర్ ఫ్రంట్ అన్నటువంటి పాయింట్ ఓ పక్కన అక్కడ యూపీఏ అయినా ఎన్డీఏ అయినా అదే పేరుతో వచ్చింది. ఇప్పుడు సెక్యులర్ ఫ్రంట్ అట, దాని పేరుతో ఇప్పుడు కాంగ్రెస్ అట, రేపో మాపో కమ్యూనిస్టులు కూడా యాడ్ అవుతారు. ఇదేమవుతుంది రేపు పొద్దున? ఆ స్టాలినోడు చేసిన దరిద్రమే కదా. ఇప్పటికే విజయోళ్ళ నానంతకు ముందు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు వైరల్ బిగినాయి. ఏది దేవుడు హుండీలో డబ్బులు వేస్తే ఏం ప్రయోజనం లాంటి పదాలు ఉన్నాయి ఆయన. ఇక రాబోయే రోజుల్లో ఎప్పుడైతే నువ్వు సెక్యులర్ అనేటటువంటి పదం పేరుతో, ఇప్పుడు సెక్యులర్ అంటే ఎవరు నిజంగా అయితే కనుక రాజ్యాంగం ప్రకారం మత ప్రమేయం లేని పరిపాలన అన్నట్టు. మత ప్రమేయం లేని పరిపాలన అన్నప్పుడు ముస్లింలకి నువ్వు క్రిస్టియన్స్కి జెరూసలేంకి వెళ్ళడానికి నువ్వు అక్కడికి డబ్బులు ఇవ్వకూడదు, ఎందుకంటే హిందువులకి ఇవ్వట్లేదు కదా నువ్వు. అలాగే నువ్వు ముస్లిం కాబట్టి నువ్వు డబ్బులు ఇవ్వకూడదు, క్రిస్టియన్ కాబట్టి అని డబ్బులు ఇవ్వకూడదు పాస్టర్లకి, నువ్వు ముల్లాలకి. కానీ అక్కడ ఇస్తున్నావే, మరి హిందువుల్లో బ్రాహ్మణులకు ఇవ్వట్లేదే, అర్చకులకు ఇవ్వట్లేదే, దేవాదాయ శాఖ డబ్బులు అని ఇస్తుంది. కాబట్టి అక్కడ తేడా వస్తుంది. అయినా సరే అది సెక్యులరిజం అనేటటువంటి మాట చెప్తున్నటువంటి రోజులలో దాని మీద విరక్తి చెందినటువంటి జనం ఉన్న రోజుల్లో ఆ పేరుని ఇప్పుడు డిఎంకే నుంచి తను తీసుకుంటే డిఎంకే వారసత్వం తను తీసుకుంటాడు. డిఎంకేని ఎందుకు వ్యతిరేకించారు పబ్లిక్? చివరికి అక్కడ ఉన్నటువంటి దీపం వెలిగించుకోవడానికి కూడా అడ్డుపడబట్టి రేపటి నుంచి ఇప్పుడు ఈ సెక్యులర్ గ్రూప్ అంతా వచ్చేస్తుంది, మళ్ళీ మత మార్పిడి గ్రూప్ అంతా పక్కకు వచ్చేస్తుంది. వీళ్ళు హిందువులు ఎట్లా వేధించాలో చెప్తారు, ఎలాగ ఇబ్బంది పెట్టాలో చెప్తారు. దెన్ అప్పుడు వచ్చిన వరం చెడగొట్టుకున్నట్టు అవదా, చూసుకోవాల్సింది.